లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీరియల్ యాక్టర్స్ చంద్రకాంత్ అండ్ ఇంకా పవిత్ర జయరామ్ వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఎంతో ఫ్యూచర్ ఉన్న సీరియల్ యాక్టర్స్ ఇద్దరు కూడా సడన్గా వాళ్ళ లైఫ్స్ ఇట్లా క్లోజ్ అవ్వడం అనేది చాలామందికి కూడా షాక్ అని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఎక్కువగా డిస్కషన్ చేసుకుంటున్నారు. సో అంటే ఎవరి వెర్షన్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు. అసలు చంద్రకాంత్ ఎలా ఉంటారు, ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు సీరియల్ యాక్ట్రెస్ నీరజ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఫస్ట్ పవిత్ర జయరామ్ గారు యాక్సిడెంట్ తర్వాత అందరూ కూడా షాక్ అయ్యారు. అంటే ఒక మంచి యాక్టర్, మంచి సీరియల్, అందరికీ తెలిసిన సీరియల్, మంచి క్యారెక్టర్, సో ఒక మంచి నటిని కోల్పోయామని చాలా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ తర్వాత ఈ చంద్రకాంత్ సూసైడ్ చేసుకున్న తర్వాత అంతా కూడా మారిపోయింది. అంటే ప్రజలు చూసే విధానం మారిపోయింది. అంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు ఇప్పుడు. సో వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ వైఫ్కి అన్యాయం చేయడం వల్ల, వాళ్ళ పిల్లలకి అన్యాయం చేయడం వల్ల ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది అని మాట్లాడుకునే సిచ్యువేషన్కి చేంజ్ అయ్యారు. సో ఏమంటారు, మీకు అసలు చంద్రకాంత్తో ఎప్పటి నుంచి పరిచయం, ఆయన గురించి ఏం చెప్తారు? చందు నాకు గత 7 సంవత్సరాలుగా పరిచయం అండి. మేమిద్దరం కలిసి ఒక 3 ప్రాజెక్ట్స్ చేశాము. ఈటీవీకి ఒక ప్రాజెక్ట్ స్వాతి చినుకులు, దెన్ మళ్ళీ ఈటీవీకే ప్రేమ్ నగర్ అనే సీరియల్ చేశాము. దెన్ మేమిద్దరం కలిసి చేసిన లాస్ట్ సీరియల్ అల వెంకటాపురం జెమినీకి చేశామండి. 2022 బిగినింగ్లో మా క్యారెక్టర్స్ ఎండ్ అయినాయి. సో ఆఫ్టర్ దట్ ఐ వాజ్ నాట్ ఇన్ టచ్ విత్ హిమ్. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళ రిలేషన్షిప్ గురించి, వాళ్ళ రిలేషన్షిప్ గురించి నేనేమని చెప్తానండి. దే ఆర్ టూ కన్సెంటింగ్ అడల్ట్స్. బట్ ఈయన మ్యారీడ్ అయి పిల్లలు ఉన్నారు. ఐ డోంట్ నో అదర్ ఎండ్ ఆవిడ గురించి నాకు అసలు ఏం తెలియదు. సో వాట్ ఐ బేసికలీ ఫీల్ ఈస్ దట్ అతను అలా చేయకుండా ఉండాల్సింది. ఈ షుడ్ హావ్ గాట్ అవుట్ ఆఫ్ హిస్ మ్యారేజ్, ఆర్ పెళ్లి చేసుకుని పిల్లలు వైఫ్ ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. ఓకే. శిల్ప మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అంటే తన వెర్షన్ అంతా కరెక్ట్గానే చెప్తుంది అనిపించిందా చంద్రకాంత్ గురించి? అంటే ఏ విషయం గురించి? పిల్లల్ని పట్టించుకోకుండా, తనని పట్టించుకోకుండా, కేవలం తనతోనే ఉంటూ అసలు మ్యారేజ్ నుంచి తనని టార్చర్ చేస్తున్నారు అని. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ టార్చర్ కదండి. వేరుగా వచ్చి టార్చర్ చేయక్కర్లేదండి. హస్బెండ్ అనే వ్యక్తి పెళ్ళాం పిల్లల దగ్గర ఉండకుండా వేరే చోటకి వెళ్ళడమే టార్చర్ కదండి, కాదా అది? అంటే వేరే రకంగా మళ్ళీ టార్చర్ పెట్టాలని అనుకుంటున్నారా మీరు? ఐ డోంట్ థింక్ సో. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ థింగ్ ఫర్ అ ఉమన్, ఇస్ ఇట్ నాట్? పెళ్ళి అనేది ఏంటండి? పెళ్లి చేసుకున్నాక సమాజం అంతా హర్షించే విధంగా ఎవరైనా ఉండాలని అనుకుంటాం కదండి. ఇప్పుడు మ్యారేజ్ అనే దానికి ఎవరైనా కూడా గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇచ్చే అంశమే కదా అది, కాదా? కదండి. మరి అప్పుడు వైఫ్ని పిల్లల్ని వదిలి వేరే మార్గంలో వెళ్ళినప్పుడు మనిషి, ఆ వైఫ్కి అది టార్చర్తో సమానమే కదండి. అతను వేరుగా వచ్చి మళ్ళీ టార్చర్ ఏమైనా పెట్టాలంటారు? ఐ డోంట్ థింక్ సో. సో ఆవిడ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది ఆవిడకి? మీరు చెప్పండి పోనీ. ఒక వైఫ్ అబద్ధం ఎందుకు చెప్తుంది? వై వుడ్ షీ? అంటే చంద్రకాంత్తో మీరు అంటే ఒక 7 years ట్రావెల్ చేశారు కాబట్టి షూటింగ్ పర్పస్. సో తన గురించి అంటే పర్సనల్గా మీరు అబ్జర్వ్ చేసింది, తను పర్సనల్గా ఎట్లా ఉంటారు? సో అప్పటికి రిలేషన్షిప్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? తను అంటే మైండ్ సెట్ ఎట్లా ఉండదు? అల వెంకటాపురం టైంకి వి జస్ట్ హ్యాడ్ అన్ ఐడియా. అది దట్ వాజ్ ద మెయిన్ రీజన్ నేను తనతో కొంచెం దూరంగా ఉండడం జరిగిందండి. బికాస్ వీ వర్ క్వైట్ క్లోజ్, వీ వర్ గుడ్ ఫ్రెండ్స్. హీ వాజ్ లైక్ అ బ్రదర్ టు మీ. బట్ ఇది వచ్చిన తర్వాత నేను కొంచెం దూరం ఉన్నాను. ఓకే. ఎందుకని అంటే అది ఎవరికి నచ్చే విషయం కాదు కదండి. వై వుడ్ యూ వాంట్ టు? ఎందుకంటే ఆయన చిన్నపిల్లలు అయితే పోనీ ఏదో 5 years 6 years ఒక 10 years లోపు, లేకపోతే అడోలసెంట్ ఏజ్లో ఉంటే ఎవరైనా చెప్తారు నువ్వు చేసేది తప్పు, ఇది కరెక్ట్ కాదని. అంత వయసు వచ్చాక చేస్తున్నారంటే ఎవరు మాత్రం వాళ్ళకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నువ్వు వెళ్ళే దారి కరెక్ట్ కాదని చెప్పడం కూడా అనవసరం అలాంటి వాళ్ళకి. మాట్లాడడం అందరూ తగ్గించేశారు. తన మంచి స్నేహితులు అంటేనే దాని అర్థం అదే కదండి. ఓకే. సో అంటే ఎప్పుడు ఏ ఇయర్లో తెలిసింది? అంటే వి జస్ట్ కేమ్ టు నో 2022 ఆ టైంలో అండి. 21 ఎండ్ 22 ఆ టైం పీపుల్ టాక్. ఓకే. ఇలాంటివన్నీ
దాచిపెట్టలేరు కదా. ఓకే. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్ కూడా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఐ డోంట్ నో, ఐ పర్సనల్లీ, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, ఓకే. నేను తగ్గించేసాను మాట్లాడి. అప్పటికి తన మైండ్ సెట్ మీద మీకు ఏమన్నా ఒక ఐడియా ఏమైనా వచ్చింది? అంటే ఎందుకంటే చూడండి. సూసైడ్ చేసుకునే అంత సెన్సిటివ్ మైండ్. ఏమండి, సూసైడ్ అనేది ముందు నుంచి అనుకుని చేసుకోరండి ఎవరు. ఎప్పుడు కూడా అది చేసుకుని అంటే అలాంటి మైండ్ సెట్లోకి వెళ్ళిన వాళ్ళు, అండర్ ప్రెషరే ఉన్నవాళ్ళు మొమెంటరీగా ఏమంటారు, ఆ ప్రెషర్ తట్టుకోలేక చేసుకునేదే అది. కాస్త ఆగి ఆలోచిస్తే అది పాస్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ అలాంటి పనులు చేయరు. ఎవరైనా రాంగ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు జనరల్గా ప్రెషర్లో ఉండే తీసుకుంటారండి. సో దానికి ముందు నుంచి ప్రిపేర్ అయి ఉండరండి ఎవరు. ప్రిపేర్ అయితే జరిగే విషయం కాదు అది. ఓకే. మీరు లాస్ట్ గా ఎప్పుడు మాట్లాడారు? అంటే సూసైడ్ ముందు ఎప్పుడైనా కాల్ 3 చేయడం? years అండి. 3 years I spoke to him. ఓకే. 3 years నుంచి మాట్లాడారు. No. సో వీళ్ళ ముందు మ్యారేజ్ చూసుకుంటే 11 years రిలేషన్షిప్లో ఉండి లవ్ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ పిల్లల్ని తన వైఫ్ని కాదని తను వేరే రిలేషన్లో ఉన్న వ్యక్తి కోసం తను లేదని సూసైడ్ చేసుకునే అంతలాగా అడిక్ట్ అయ్యాడు ఓ పర్సన్ కంటే అది లవ్ అంటారా ఇంకేమైనా అంటారా? ఎందుకంటే ఇప్పుడు దాని గురించి ఎక్కువగా డిస్కషన్ చాలా మంది, ఇదే ప్రేమ అండి బాబు, అది చాలా మంది అది ప్రేమ కాదు కామం అని మాట్లాడుతున్నారు. తెలిసిన విషయమే కదండి. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన దానికి ఏదో ఒక సర్టిఫికేట్ స్టాంప్ ముద్రేసినట్టు కాదు కదా, తెలిసిన విషయమే కదండి. అదేం ప్రేమ అండి బాబు. యూ కాల్ దట్ లవ్, ఐ డోంట్ కాల్ ఇట్ లవ్. ఓకే, రైట్. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. చాలా మంది అనలిస్టులు, సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు కదా. బట్ ఓకే, కామం అనుకుంటే ఒక వ్యక్తి కోసమే చనిపోవాల్సిన అవసరం ఉంటుందంటారు మరి? ఒక వ్యక్తి కోసమే కామం అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఇంకా వేరే దారులు చూసుకోవచ్చు. ఒక వ్యక్తి కోసం అలాంటి వాళ్ళు ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. అలాంటి సమాజంలో మనం చనిపోయారంటే అది లవ్ కాదు, కామే అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. ముందు అమ్మాయిని మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే అది ప్రేమ కాదంటారా? ఏమంటారు దాన్ని? ఏమంటారండి కదా, అంటే పెళ్లి దాకా దారి తీసింది అంటే దాన్ని ప్రేమనే అంటారు కదండి. ఆ ఒక్క ఫీలింగ్ ఉంటే ఒక్క దగ్గర వెతుకు. ఏమండి ప్రేమ అంటే ఏంటండి మీరు చెప్పండి. పోనీ నన్ను అడిగారు కదా, ఏమనుకోకండి నేను మిమ్మల్ని. ప్రేమ అంటే ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్, ఇట్ ఈస్ అ ప్యూర్ ఫీలింగ్ వేర్ అది ఎప్పుడు కూడా పెళ్లిలో కల్మినేట్ అయితేనే బాగుంటుంది, లేకపోతే ప్రేమ అనరండి. ఎందుకంటే చాలామంది ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకో వేరే వేరే కారణాలకు చనిపోవడాలు, సూసైడ్ చేసుకోవడం, కలిసి సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాంటి వాటి గురించి గొప్పగా ఎవరు మాట్లాడరండి కదా. ఎవరైనా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని పద్ధతిగా సంసారం చేసుకుంటూ ఉంటేనే దాన్ని ప్రేమ అని అందరూ హర్షించే విధంగా మాట్లాడతారు కదా, అవునా కాదా? మరి ముందు శిల్పని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కన్నా దాన్ని ప్రేమ అంటారా, దీన్ని ప్రేమ అంటారా? అంటే మనం సపోర్ట్ చేయడం కాదు, బట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లవ్ ఉంటుంది, సెకండ్ లవ్ ఉంటుంది. సో తర్వాత కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ లవ్ చేసిన వాళ్ళందరినీ మ్యారేజ్ చేసుకోరు. డెఫినెట్ గా లవ్ మ్యారేజ్ అనేది డెఫినెట్ గా అవ్వదు. సో తర్వాత అరేంజ్ మ్యారేజ్ అనుకునే పరిస్థితుల్లో చేసుకొని కాంప్రమైజ్ అయ్యి తర్వాత వాళ్ళ మీద లవ్ అనేది వస్తూ ఉంటుంది. సో అట్లా ఫస్ట్ లవ్, సెకండ్ లవ్ ఇట్లా కూడా ఉంటాయి. ఫస్ట్ లవ్ చస్తే సెకండ్ లవ్ వస్తే ఉంటుంది, బాగుంటుందండి అది కదా. ఫస్ట్ లవ్ అనేది మనకి మనిషి చనిపోవడము, మనకి దొరకకుండా పోవడము, ఇంకేదో జరిగితే ఇంకొకసారి ప్రేమ పుట్టి మళ్ళీ అది పెళ్లికి దారి తీసి అయితే అది దాన్ని ప్రేమ అంటారండి. పెళ్ళాం ఉండగా పిల్లలు ఉండగా దీన్ని ప్రేమని ఇంకేముంది, అందరూ ప్రేమించుకోవచ్చు ఇలాగా, అంతే కదండి. వాళ్ళ పేరెంట్స్ మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తూ ఉన్నారు అంటే ఇంట్లో కూడా ఎక్కువగా వండకుండా ఎక్కువగా డ్రింక్ చేయడం, సో తనతోనే ఎక్కువగా ఉండడం, తన గురించే మాట్లాడడం, తన గురించే ఆలోచించడం. ముందుగానే చెప్పాడు, నేను 2 daysలో 3 daysలో వెళ్ళిపోతాను, నన్ను పిలుస్తుంది అని చెప్పేసి పేరెంట్స్ కూడా చెప్పేసి పిల్లల్ని చూసుకోమని చెప్పారు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు కూడా అలా కూడా పిలుస్తారని నాకు మొదటిసారి తెలిసిందండి. నాకు తెలియలేదు ఇంతకుముందు అదేమిటో ఇలా పిలుస్తారా అంటే. మీకు అక్కడ ఒక అంటే ఏం చెప్పాలంటే అన్లిమిటెడ్ లవ్, అన్కండిషనల్ లవ్ అంటే ప్రేమించుకున్న వాళ్ళందరూ అది లేకుండానే ఉన్నారండి. అన్కండిషనల్ అన్లిమిటెడ్ లవ్ లేకుండానే బతుకుతున్నారండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకుని ప్రేమించిన వాళ్ళందరూ దాంట్లోనే ఉంటున్నారు కదండి అనింద్ర గారు, అవునా? మరి వాళ్ళని ఎవరు పిలవట్లేదు, ఇదేమిటో. ఆఫ్టర్ దట్ వాళ్ళ నాన్నగారు ఇంకో విషయం చెప్పారు, సూసైడ్ కాదు, డెఫినెట్ కాదు, నాకు చాలా అనుమానంగా ఉంది, తన కాళ్ళకి లేడీస్ యూజ్ చేసే ఫాల్స్ ఏదో కట్టేస్తుంది అని చెప్పేసి డెఫినెట్గా ఎవరో ఏదో చేసి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో అటువంటిది ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా?
ఆయనతో 3 సంవత్సరాల నుంచి మాట్లాడలేదు. దాన్ని అసలు అట్లాంటి ఆలోచించడానికి కూడా నాకు లేదు. నేను ఇంకా ఏమైనా క్రైమ్ బ్రాంచ్లో దీంట్లన్నా ఉండి ఇవన్నీ నేను ఇన్వెస్టిగేట్ చేస్తే నేను ఐ కెన్ ఫైండ్ అవుట్. ఓకే. హీఈస్ అ ఫ్రెండ్, హీస్ లైక్ అ బ్రదర్ టు మీ. తను చూస్ చేసుకున్న పాత నాకు నచ్చలేదు. లాస్ట్ 3 years ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ హిమ్. అంటే బ్రదర్ లాగా అంత క్లోజ్ అయినప్పుడు బ్రదర్ లైఫ్ చేంజ్ చేద్దాం, తను రాంగ్ వేలో ఉన్నాడేమో అని ఎప్పుడు ఆలోచించి మాట్లాడడానికి చెప్పడానికి ట్రై పిల్లోడా చేయలేదు. అండి? ఏంటంటే నేను మార్చేది అతని లైఫ్, అతను తెలియకుండానే ఉంటాడా ఏమండి? అంటే కొంతమందికి అడిక్షన్ అనేది తెలియకుండా అట్లా అడిక్షన్ ఏజ్ అన్న పదమే వచ్చినా మెచ్యూరిటీ రాకపోవచ్చు కదా. మేబీ మెచ్యూరిటీ లేకుండానే పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నాడంటారా? మెచ్యూరిటీకి పెళ్లి చేసుకోవడానికి డెఫినెట్గా అండి. నో, సంబంధం ఉందా? యూ డోంట్ గెట్ a 10-year-old బాయ్ గెట్ మ్యారీడ్ టు సంబడి. నో, యూ డోంట్ డూ ఇట్. మెచ్యూరిటీ వచ్చాకే చేసే పనులండి అవి. తల్లిదండ్రులు కూడా ఉండి పెళ్లి చేశారు అంటే పిల్లలకి మెచ్యూరిటీ లేకపోతే పెళ్ళిళ్ళు చేస్తారా? ఐ డోంట్ థింక్ సో. ఓకే. ఐ డోంట్ థింక్ సో. చూడండి, అతని వయసుకి తెలిసి చేసే పనులండి ఇవి. రాంగ్ ట్రాక్లో వెళుతున్నప్పుడు తప్పుదారిలో వెళ్ళారని అనుకుందాం. ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదు అసలు. ఏమండి, వైఫ్ పిల్లల్ని కళ్ళెదురుగా కనపడుతుంటే వదిలేసి పోతాను అనుకున్న వాడికి ఏం చెప్తారు? ఎవరు చెప్తారు? ఏమని చెప్తారు? అట్లీస్ట్ ట్రై చేస్తారు కదా, మారుద్దాం లైఫ్. వాళ్ళ మాటే వినని వ్యక్తి ఇప్పుడు అందరికంటే క్లోజ్ ఎవరు ఉంటారండి? లైఫ్ పార్ట్నరే ఉంటుంది, లేదా తల్లిదండ్రులు ఉంటారు. ఇంకెవరైనా ఉంటారు అంతకంటే క్లోజ్? వాళ్ళు చెప్తే విన్నప్పుడే కదా ఫ్రెండ్స్ లేదంటే పెద్దలు. అదే చెప్తున్నాను, ఒక పంచాయతీ అంత లాగా చేసి, ఇంపార్టెంట్ మనుషులు చెప్తేనే వినని వ్యక్తి బయట ఫ్రెండ్స్ చెప్తే వింటారా? మేము ఏంటండి, వీఆర్ లైక్ కో ఆర్టిస్ట్. అక్కడ మేము కలిసి పని చేస్తూ మాకు ఒక బాండ్ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మా ఎంత ఉంటుంది, మా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎంత ఉంటుంది మేము చెప్పడానికి ప్రయత్నిస్తే? ఐ డోంట్ థింక్ సో. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ఎప్పుడు చెప్తారు అంటండి, యు ఆర్ నాట్ ఆఫ్ దట్ ఏజ్ వేర్ చిన్నపిల్లలు అన్నప్పుడు ఇంకొకటి అన్నప్పుడు మా లొకేషన్లో అలా అన్నప్పుడు చెప్తారు ఎవరన్నా. ఆయన అంత వయసున్న ఆయన ఇలాంటి ఇలాంటి దారిలో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరు మాత్రం ఎందుకు చెప్తారు నువ్వు చేస్తుంది తప్పు అని? అలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉండుండొచ్చండి, చెప్పలేదని నేను అనుకోను. మరి ఆయన వాళ్ళ మాట వినలేదు కాబట్టే ఈరోజు ఇలా జరిగింది కదా. ఓకే. ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత అంటే చాలా మందికి ముందు నుంచి ఉన్న అభిప్రాయం ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉంది అనేది చాలా మంది కామెంట్. ఎలాంటి అభిప్రాయం అండి? రిలేషన్షిప్ అనేది ఇండస్ట్రీలో అసలు కేర్ చేయరు. పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళు పెద్ద కేర్ చేయరు, వైఫ్ని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. ఓల్డ్ మంది వేరే ఉన్నారండి వాళ్ళతో బయట, relations- బయటికి రావు. మేమందరికీ కనపడతాం కాబట్టి, మా జీవితాలు అందరికీ తెలుసుంటాయి కాబట్టి, లైమ్ లైట్లో ఉంటాం కాబట్టి మా జీవితాల గురించి అలా మాట్లాడుకుంటారు. బట్ బయట బోల్డ్ ఉన్నాయండి ఇలాంటివి. ఐ మీన్ ఐ సా సో మెనీ ఆఫ్ దెమ్ అవే ఫ్రమ్ ది ఇండస్ట్రీ, ఫ్రమ్ ది మూవీ టీవీ ఇండస్ట్రీ. బోల్డ్ మంది ఉన్నారండి. బికాస్ వాళ్ళు మీకు ఇంపార్టెంట్ కాదు, సో యూ డోంట్ టాక్ అబౌట్ దెమ్. మనిషి అన్న చోట ఏంటి ఎమోషన్స్ ఉన్న చోట, మనిషి అన్నవాడు ఉన్న చోట ఎమోషన్స్ ఉన్న ప్రతి చోట జరిగేదనండి. వాల్యూస్ అనేవి పాటించడం, ప్రిన్సిపల్స్, ఎథిక్స్, మోరల్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు పాటించలేరండి. దానికి వేరే రకమైన మనుషులు ఉండాలి. వాళ్ళు ముందు నుంచి కూడా మనం సరైన దారిలో ప్రతి దాంట్లో వెళ్ళాలి అనుకున్న అభిప్రాయం ఉన్న వాళ్ళైతేనే పాటించగలరండి. చాలా ఈజీ అండి ఇలాంటి వాటిలో వెళ్ళిపోవడం. అదేమవుతుంది అంటే, ఒకటి నువ్వు ద కైండ్ ఆఫ్ ఫ్యామిలీ యు ఆర్ బార్న్ ఇన్, ద కైండ్ ఆఫ్ బ్రాటప్, నీ పెంపకం ఎలా ఉన్నది, నీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో నువ్వు ఏం చూస్తూ పెరిగావు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయండి. సో ఇప్పుడు చందు మీద పెంపకం అండ్ ఇంకా చుట్టుపక్కల పరిస్థితులు. ఇప్పుడు పెంపకం అన్నాను కదండి, రేపు పొద్దున వాళ్ళ అమ్మ నాన్న సరిగా పెంచలేదు అనకండి. వాట్ ఐ బేసికలీ ట్రై టు టెల్ యూ ఈస్ దట్ మన చుట్టుపక్కల ఉన్న వాటినే మనం చూసి నేర్చుకుంటాం కదండి. తన ఇండస్ట్రీలోనే ఉండి మీలాంటి యాక్టర్స్తోనే యాక్ట్ చేస్తూ, మరి నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సంబడి హూ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అండ్ ఐ హ్యావ్ రియల్ గుడ్ మారల్స్ అండ్ వాల్యూస్. మరి నాతో అతను 5 years ట్రావెల్ చేశాడు, ఏం నేర్చుకోలేదే? ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ప్రతి ఇండివిజువల్కి కూడా నేను ఈ రకంగా ఉండాలి, నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని ఉంటుందండి. ప్రతి మనిషి ఆలోచించుకోవాలి అండి. అది మన వలన వేరే వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది కలుగుతుందా, మన బిహేవియర్ వలన, మన చేష్టల వలన ఎవరికన్నా నష్టం కలుగుతుందా అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుని చేయాల్సిందండి. అది ఇండస్ట్రీ ఒక్కటే కాదు రాజేంద్ర గారు, బయట ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తాం. మేబీ ఈ కోణంలో మనం చూడకపోవచ్చు,
బిహేవియర్ విషయంలో, ఇంకో విషయంలో చాలా మందిని చూస్తాం. ఓకే. మరి కానీ యాక్టర్స్ ఇలా మ్యారేజ్ తర్వాత ఒకళ్ళకి ఈజీగా కనెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? యాక్టర్సే కాదండి, నేను అదే అంటే చెప్తున్నాను యాక్టర్స్ మీకు. గురించి ఎక్కువగా బయట సంగతి మనకి తెలియదు, ఎందుకంటే దట్స్ వాట్ ఐ సెడ్, మా మీడియా అలాంటిది. వీఆర్ ఆల్వేస్ ఆన్ ఫోకస్. సో పీపుల్ వుడ్ టాక్ అబౌట్ అస్. ఇలాంటివి ప్రతి చోట జరుగుతాయండి. ఇట్ ఈస్ ఆల్వేస్ దే. ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఈజ్ ఇట్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ అట్రాక్షన్స్? సో ప్రతి మనిషికి ఏది ఇంపార్టెంట్ అనుకుంటారు, వాళ్ళు దాని వైపుకి వెళ్తారు. అంటే గ్లామర్ ఫీల్డ్లో కొంచెం ఎక్కువగా అంటే ఒకళ్ళనొకళ్ళు అట్రాక్ట్ చేసుకోవడానికి అండ్ ఇంక ఇంప్రెస్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఎందుకు లేవండి, కార్పొరేట్ వరల్డ్లో లేవంటారా ఏంటి మీరు? మనం వెళ్ళి చూస్తున్నామా ఏంటి అక్కడ? వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 12 hours 9 hours దే స్పెండ్ ఇనఫ్ టైమ్ టుగెదర్. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత అంటే ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ బుల్లితెరకు సంబంధించి సో యాక్టర్స్ అందరూ ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే వీ ఫీల్ సారీ ఫర్ దెమ్ అండి. ఐ ఫీల్ సారీ ఫర్ చందు అండ్ హిస్ ఫ్యామిలీ. బికాస్ ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి 2 పిల్లలు. ఐ డోంట్ థింక్ షీఈ్ ఆల్సో వర్కింగ్ అనుకోండి నేను. షీఈ్ ఆల్సో నాట్ వర్కింగ్. సో ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉండే ఆడవాళ్ళలో ఉండే కాన్ఫిడెన్స్ మిగతా వాళ్ళలో ఉండదండి. నేను ఒక్క విషయానికే బాధపడ్డాను, ఏంటంటే మేబీ తను కూడా తన మీద ఫైనాన్షియలీ తన మీద తనే డిపెండ్ అయ్యే వ్యక్తి అయి ఉంటే ఈరోజు తనకుండే స్ట్రెంగ్త్ వేరుగా ఉండేది, మనోధైర్యం వేరుగా ఉంటుంది అలాంటి వాళ్ళకి. నేను ఇది జరిగిన తర్వాత వాళ్ళకి చెప్పేది వాళ్ళు ఏం చేయాలి అన్నది ఎవరు ఏం చెప్పలేరు. బట్ ఒకటే చెప్తాను, ఏంటంటే ముందు నుంచి కూడా ప్రాబబ్లీ అమ్మాయికి ఈయన మీద డిపెండెన్సీ లేకుండా ఉండుంటే వేరుగా ఉండేది. థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. అప్పుడు ఏమవుతుంది, తన పిల్లల్ని తను చూసుకోగలదు, తన దారి తను చూసుకోగలదు, తన లైఫ్ తను చూసుకోగలదు. ఫైనాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేనప్పుడు భయం అనేది ఉండదు మనిషికి కదండి. తన చాయిస్ తను చేసుకోగలుగుతుంది లైఫ్ గురించి. సో ఫస్ట్ పవిత్ర శ్రీరామ్ గారు యాక్సిడెంట్ తర్వాత చందు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసారా మీరు? మాట్లాడి అదొకటి మిస్ అయ్యానండి నేను, మిగతావన్నీ చూసాను. యాక్చువల్ ఆ 2-3 days వీ వర్ వర్కింగ్. సో టీవీ ఛానల్స్ అయితే ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ డిటిహెచ్ కనెక్షన్ లేదు అట్ హోమ్. సో ఇట్స్ మోస్ట్లీ ఫిల్మ్స్ వీ వాచ్. మాకు దొరికే కొంచెం టైంలో, అంటే వర్క్ కాకుండా పోస్ట్ ప్రొడక్షన్లో మా డబ్బింగ్ కాకుండా ఇంటికి వచ్చి ఇల్లుని చూసుకోవడం కాకుండా మిగిలిన టైంలో దొరికే ఆ టైంలో వీ వుడ్ వాంట్ టు రిలాక్స్. ఆ టైంలో వీ జస్ట్ వాచ్ ఫ్యూ ఫిల్మ్స్ అండ్ ఆల్. సో ఆ తర్వాత మేబీ 2-3 days తర్వాత నేను శిల్ప గారి ఇంటర్వ్యూస్ చూశాను. అండ్ అంతే, అవి చూశానండి, ఇంట్లో వాళ్ళవి చూశాను. బికాజ్ ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ దెమ్. ఓకే, ఎలా ఉంది వీళ్ళ ఫ్యామిలీ, ఎలా కోపప్ అవుతున్నారు వీళ్ళు అని వాళ్ళ ఇంటర్వ్యూస్ చూశాను. అంటే చందు గురించి ఫీల్ అయ్యారా? ఒక లైఫ్ ఇలా సడన్గా వెళ్ళిపోతే ఎవరైనా బాధపడతారు. అండ్ ఐ హ్యావ్ నోన్ హిమ్ అండ్ ఐ టు లైక్ హిమ్ అ లాట్ యాజ్ అ పర్సన్. చాలా చాలా సెన్సిటివ్ వ్యక్తి, లైఫ్ అంటే చాలా ఆశలు ఉన్న వ్యక్తి. ఇలా చనిపోవడం చాలా బాధ అనిపించింది. బట్ చూడండి అనేంద్ర గారు, ఒక లైఫ్లో ఒక చాయిస్ చేసుకున్నప్పుడు దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అన్నది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుని చాయిస్ చేసుకోవాలి. ఇది యాక్సిడెంటల్గా జరిగింది ఏం కాదు కదా. యూ చూస్ అ పాత్, ఆ పాత్లో వచ్చే కష్టాలు ఏముంటాయి అనేది ముందే ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. సో దిస్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ దాట్. ఓకే, మరి కానీ తను ముందుగానే చెప్పినప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదంటారా? నేను ఐ రెడ్ అన్ ఇంటర్వ్యూ, ఐ వాచ్డ్ అన్ ఇంటర్వ్యూ వేర్ ఇన్ ద వైఫ్ అండ్ శిల్ప గారు ఇంట్లో వాళ్ళు చెప్పి చాలా కాల్స్ చేశారట ఆయనకి, ఇంటికి వచ్చేసే అని చెప్పి అలా అని. అమ్మాయి పాపం కాన్స్టెంట్గా ఫ్రెండ్స్ని, చుట్టాలని, తెలిసిన వాళ్ళని పంపుతూనే ఉందంట కదా. ఇంకేం ప్రయత్నం చేస్తారండి? అంటే ఇంటి దగ్గర ముందు తర్వాత చెప్పారు, ముందు ఇంటర్వ్యూస్లోనే ఆయన చెప్పడం జరిగింది. చెప్పారు కాబట్టే కదండి వీళ్ళు ట్రై చేశారు ఆయన ఇంటికి వచ్చేయమని చెప్పడానికి. ఐ టెల్ యూ సంథింగ్ అండి, ఆయన ఈ ఇంటర్వ్యూస్ త్రూ నాకు తెలిసింది ఏంటంటే ఒక 4-5 years నుంచి ఇంటికి దూరంగా ఉన్నారు అని. ఇప్పుడు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఒక మనిషిని వేరే పాత్ చూస్ చేసుకుని వేరే లైఫ్ కావాలనుకుని వెళ్ళిపోయినప్పుడు ఆల్రెడీ వైఫ్కి చాలా బాధగా ఉంటుందండి, బాధగా కోపంగా అన్నీ ఉంటాయి. ఉండమంటారా? ఉన్నప్పుడు
ఆ పాత్రలో వెళ్ళిపోయిన వ్యక్తి ఇలా అన్నప్పుడు, ఇలా చేసుకుంటాను అన్నప్పుడు తను కూడా చాలా కన్ఫ్యూజన్‌లో ఉంటుంది. అరే! నా పరిస్థితి ఏంటి అన్నట్టు. ఈళ్ళు వెళ్ళిపోయిన వ్యక్తి వెనక్కి వస్తాడో రాడో తెలీదు. అక్కడే ఉంటాడో తెలీదు. అసలు పూర్తిగా వెళ్ళిపోయాడో తెలీదు. కన్ఫ్యూషన్ స్టేట్ అయితే ఉంటుంది గదండీ వైఫ్‌కి. ఉండదంటారా? ఉన్నప్పుడు ఇలాంటి అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ప్రయత్నం చేయాల్సిన ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇంకా ఏం చేయగలరు? ఫిజికల్‌గా పట్టుకొని 24/7 కూర్చోలేరు గదండీ ఎవరిని. కూర్చోగలరంటారా? ఐ డోంట్ థింక్ సో. ఓకే. సో బట్ నేను ఫస్ట్ చెప్పినట్టు ఆవిడ పవిత్ర జయరామ్ గారు యాక్సిడెంట్ తర్వాత అందరూ ఫీల్ అయ్యారు. బట్ చందు వాళ్ళ రిలేషన్ గురించి చెప్పి తను కూడా సూసైడ్ చేసుకున్న తర్వాత అంతా నెగిటివ్గా మారిపోయి వాళ్ళిద్దరికీ కరెక్ట్గానే అయ్యింది. వాళ్ళ లైఫ్ని వాళ్ళ వైఫ్ అండ్ పిల్లల లైఫ్ని నాశనం చేశారు వాళ్ళు కలిసి. అందుకే ఇలా జరిగింది, వాళ్ళకి కరెక్ట్గానే జరిగింది అని కొంచెం అందరూ కూడా ఇట్లానే నెగిటివ్ కామెంట్స్ చేసే పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు. హుహు. అంటే అంటే మీరు కూడా కొంచెం వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్యాయం చేశాడు, వేరే రిలేషన్ అసలు చూస్ చేసుకున్న పాత్ కరెక్ట్ కాదు అన్న వెర్షన్లో మీరు కూడా మాట్లాడుతున్నారు. ఎవరికైనా అది కరెక్ట్ కాదండి. ఒక చందుకే కాదు కదండి అది. ఇట్ విల్ అప్లై టు ఎనీబడీ. ఎనీ మ్యారీడ్ ఇండివిడ్యువల్ ఇట్లాంటివనేవి కరెక్ట్ అని ఎవరంటారండి? బుద్ధునోళ్ళు అనరు కదండి. అంటారా? ఐ డోంట్ థింక్ సో. నేను ఒక్కదాన్నే కాదు, ఎవరు అనరు. మిమ్మల్ని అడిగితే మీరు అనరు. ఎవరు అంటే ఇద్దరు అనరు. అంటే ఫ్యూచర్ ఉన్న యాక్టర్స్, సో వాళ్ళు సడన్ గా వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం ప్రతి అనేది కెరియర్ కి కొంచెం ఫ్యూచర్ బాధ. ఉంటుందండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బీయింగ్ అన్ యాక్టర్ ఆర్ ఎనీబడి ఎల్స్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ అ కార్పొరేట్ ప్లేస్, యూ వర్కింగ్ ఇన్ బీయింగ్ ఇన్ అ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ ఆర్ వేర్ ఎవర్ యు ఆర్ చూసింగ్ ఎనీ ప్రొఫెషన్ ఫర్ యూ. దానికి ఫ్యూచర్ ఉంటుంది. ఉండదంటారా? ఉంటుంది. ఎందుకు? వై డూ యూ వాంట్ టు కట్ డౌన్ యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ ఈజ్ సంథింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే. ఎందుకు చేయాలి? సూసైడ్ చేసుకోవడానికి మెయిన్గా కారణం తనే అంటారా, లేదంటే తనకేమన్నా ఇంకా వేరే ఏమన్నా? తనకి వేరే ఉన్నాయో లేవో అదేనండి. లాస్ట్ 3 years నుంచి ఐ వాజ్ నాట్ ఇన్ టచ్ విత్ హిమ్. ఇప్పుడు ఆయన ఏమంటూ చనిపోయాడు అన్నది మీరే చెప్పారు. వీడియోస్ అవి ఉన్నాయని. మేబీ దట్ కుడ్ బి అ రీజన్ ఆర్ మేబీ హీ హ్యాస్ సంథింగ్ ఎల్స్. వీ డోంట్ నో. ఐ డోంట్ నో. ఐ పర్సనలీ డోంట్ నో. ఓకే. ఐ డోంట్ నో. సో ఈ ఇన్సిడెంట్ టోటల్గా చూసిన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎవరికైనా ఆర్ మీ తోటి యాక్టర్స్కైనా మీరు ఎట్లా, అంటే మీ మైండ్లో ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చినాయా? ఇటువంటి ఇన్సిడెంట్స్ నథింగ్ జరిగిన తర్వాత ఏమైనా షాక్ అయ్యారా? లేదండి. ఐ డోంట్. చెప్పాను కదండి. మనము ఏ లైఫ్లో ఏం కావాలనుకుంటామో దాంతోపాటు ఏమేమి దాంతోపాటు వస్తాయి వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండి ఆ పాత్ చూస్ చేసుకోవాలండి. మళ్ళీ వచ్చే వాటిని వద్దంటే ఎలాగా? అవి దాంతోపాటు ముడిపడి ఉంటాయి కదండి. ఓకే. అంత తెలిసిన వయసులోనే ఉన్నారనుకుంటానండి నేను. కాదా? అవునండి. ఓకే, రైట్. ఇటువంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఏమైనా చెప్తారు? నేను చెప్పడానికి, నేనెవరండి చెప్పడానికి? ఓ మై, ఇది కూడా నేను ఈవెన్ యూ సెడ్ దట్ వీ విల్ టాక్ అబౌట్ హిమ్ బికాజ్ ఐ హ్యాడ్ అ బాండ్ విత్ హిమ్ అండ్ ఐ నో హీఈస్ అ నైస్ పర్సన్. హీ వాజ్ అ నైస్ పర్సన్. అతని లైఫ్ ఇలా ఎండ్ అయిపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ మై ఫీలింగ్స్. బట్ అదర్వైజ్ ఈవెన్ టు కమెంట్ ఆర్ టాక్ అబౌట్ దేర్ రిలేషన్షిప్ ఆర్ వాట్ ఎవర్ హ్యాపెండ్, నాకు ఎటువంటి డిగ్రీ ఉంది చెప్పండి మాట్లాడడానికి? ఐ డోంట్ హ్యావ్. ఆల్ దీస్ ఆర్ మై పర్సనల్ ఫీలింగ్స్. లైఫ్ పాడు చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, సరి చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, గొప్పగా చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అది మన చాయిస్, దేన్ని మనము చూస్ చేసుకుంటామని. బట్ మన చాయిస్ని బట్టే దాని రిజల్ట్స్ ఉంటాయి అన్నది కూడా మనకు తెలిసి ఉండాలి. అవి వచ్చినప్పుడు మరి వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. మనమే కదా చూస్ చేసుకుందాన్ని, ఎవడు మనం ఫోర్స్ చేయలేదు కదా. రైట్. ఓకే మేడం, రైట్. సో మొత్తానికి చాలా బాధాకరమైన విషయమే. అంటే డెఫినెట్లీ అండి. ఇట్ ఈస్ వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, అంటే వాళ్ళ లైఫ్ నెక్స్ట్ మరి ఎట్లా ఉండబోతుంది? ఐ ఓన్లీ ఫీల్ బ్యాడ్ ఫర్ హర్ బికాస్ నేను ఒకటి చెప్పాను కదండి, ఫైనాన్షియల్గా ఆమె ఇండిపెండెంట్గా ఉండుంటే ఈరోజు తనకు అంత బాధ ఉండేది కాదు. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఎప్పుడు కూడా అయోమయంలో ఉండదు అప్పుడు కదండి. ఇట్ విల్ బి కాన్ఫిడెంట్, షీల్ బి కాన్ఫిడెంట్. ఒక బాధ ఉంటుంది. ఏమని, తన పార్ట్నర్ తను అంతగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తి తనతో లేడన్న బాధ ఉంటుంది. బట్ ఆ బాధ నాకు తెలిసి కొంత తక్కువ ఉంటుంది తనకి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఎలాగో తను లేడు. ఇప్పుడు సజావుగా సాగిపోతున్న లైఫ్లో సడన్గా ఇలాంటిది జరిగినప్పుడు ఏమవుతుందంటే బాధ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తనకి కూడా చాలా షీ మస్ట్ హావ్ గాన్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ కదండి. ఇలా జరుగుతుంది అన్నప్పుడు
అది అక్కడ ఉంటే అనుభవిస్తే తప్ప మనిషికి తెలియదు ఎంత పెయిన్ అన్నది. సో తనకి కూడా 5 years నుంచి రావట్లేదు ఇంటికి, వచ్చినా కూడా గొడవలే అవుతూ ఉన్నాయని చెప్పినప్పుడు కొంత ఈజీ అయి ఉంటుంది తనకు కూడా, ఆ బాండ్ అనేది తగ్గుతుంది ఎంతైనా కూడా. సో తనేంటంటే నేనేం ఫీల్ అవుతానంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఇండిపెండెంట్గా ఉంటే ఇలాంటివి తీసుకోవడం ఈజీ అవుతుంది. లేకపోతే సైకలాజికల్గా చాలా డౌన్ అయిపోతారు, ఎమోషనల్గా చాలా వీక్ అయిపోతారు. ఎందుకంటే బేసిక్గా ఆడవాళ్ళు కొంచెం ఎమోషనల్ ఉంటారు మగవాళ్ళ కన్నా కూడా. ఏంటి బయలాజికలీ దే ఆర్ మేడ్ లైక్ దాట్. సో అప్పుడేమవుతుందంటే వీళ్ళు అలా ఉన్నప్పుడు అన్ని రకాలుగా వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఇదొక్కటే పెయిన్ ఉంటుంది, దీన్ని మెల్లగా ఈజ్ చేసుకుంటారు ఏదో రకంగా. సో అంటే ఇట్లా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేనప్పుడు ఇటువంటి ఇండిపెండెంట్గా స్ట్రాంగ్ అండి, ఎందుకంటే మేబీ ప్రాపర్టీస్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, బట్ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి ఆ వచ్చే కాన్ఫిడెన్స్ వేరు మనిషికి. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అంటే టీం నుంచి సీరియల్స్ టీం నుంచి ఏమైనా సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అటువంటిది ఏమైనా ఉంటుంది? అలాంటిది ఏమైనా వస్తే మరి ఇండిపెండెంట్గా ఎవరేమైనా చేస్తారేమోనండి. ఐ డోంట్ థింక్ ఈ యాంగిల్ ఎవరు ఆలోచించారని నేను అనుకోవడం లేదు. ఐ డోంట్ నో, ఇది నాకు ఇప్పుడే విన్న విషయం. మోరల్ సపోర్ట్ అంటూ ఇవ్వడానికి వెళ్తాము, బికాస్ అల్టిమేట్లీ నేను ఐ హ్యావ్ దట్ bond with him, and I definitely feel bad for his wife and children and parents, especially parents. Maybe I'll go see them and come. Once my schedule అయిపోయిన తర్వాత ఒకసారి. Bye. Thank you, madam. Thank you, Anindra garu. Thank you so much. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.